మీరు ఆ మాట విని ఆ వారికి లోబడి ఉండుడి. ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారి మాట విని వారి మాట విని వారికి లోబడి దేవునికి స్తోత్రం. ఇది నేను తరచుగా పదే 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 చెబుతున్న మాట దైవ సేవకుల గురించే, కానీ నా గురించి కానే అది మీరు అలా భావిస్తే మీకు మాట అర్థం కాదు, వాక్యం అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ప్రభు మనకు సహాయం చేయండి. హల్లెలూయా. దైవ సేవకులు ఎవరు, అది తమ వారి అవసరత ఉందో లేదో మీకు విలువైన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యం 20 అధ్యాయానికి రండి. అపొస్తలుల కార్యం 20 అధ్యాయంలో 31వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘస్థుల వారికి, ఎఫెసీ సంఘంలో ఉన్న పెద్దలని పిలిపించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కావున రాత్రి పగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా దైవ సేవకులు ఏం చేస్తారంట? బుద్ధి చెబుతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెబుతారంటే? బుద్ధి చెబుతారు, బుద్ధి నేర్పిస్తారు మనకి. మనము బడికి వెళ్తే ఒకవేళ ఉపాధ్యాయులు లేకపోతే టీచర్స్ మనకి పాఠాలు నేర్పిస్తారేమో, భౌతికమైన పాఠాలు, కానీ మనకి బోధకులు లేకపోతే దైవ సేవకులు ఆత్మీయ పాఠాన్ని నేర్పించేవారు. స్తోత్రం. మనకు బుద్ధిని నేర్పించేవారు. ఆ బుద్ధి నేర్పించిన వారిని మనం తృణీకరిస్తే బుద్ధి వలన కలిగే ప్రయోజనం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తారు. బుద్ధి వలన కలిగే ప్రయోజనం ఆయన కొరింథీ సంఘానికి కూడా రాస్తున్నాడు ఇదే. ఇప్పుడేమో మాట్లాడుతుంది కొలసి సంఘ, ఆ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘానికి మనం చూస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనంలో 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, మీకు కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుట. ఈ మాటలు ఏ మాటలు అవి అని అంటే, మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నప్పటికీ కూడా, కింద వచనంలో 15, మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నప్పటికీ కూడా అనేకులు లేరు. మీకు క్రీస్తునందు సువార్త వలన నేను మీకు దేవునికి స్తోత్రం. ఎంతో మంది ఉపదేశకులు ఉండొచ్చు, ఎంతో మంది దైవ సేవకులు ఉండొచ్చు, లేకపోతే ఎంతో మంది గొప్ప గొప్ప స్పీకర్స్ ఉండొచ్చు, కానీ నీకు తండ్రి ఒకడే అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సేవకుడు ఒకడే అని జ్ఞాపకం. ఎందుకని అంటే నీ కొరకు ప్రయాసపడేవాడు ఒకడే, నీ తండ్రి నీ సేవకుడు మాత్రమే. నీ కుటుంబం కొరకు నీ బుద్ధి చెప్పడానికి ఏ స్పీకర్స్ అయినా, ఏ మీటింగ్స్ కే వెళ్ళినా సరే అద్భుతంగా మాట్లాడతారు, సూపర్ గా మాట్లాడతారు, వాక్యం బాగుంటది, కానీ ఆయన నీకు బుద్ధి చెప్పడానికి నీ చుట్టూ తిరగడు, నీ కుటుంబం చుట్టూ తిరగడు. నువ్వు మారే వరకు, నువ్వు బాగుపడే వరకు నీ కొరకు కన్నీళ్లు కార్చేవాడు నీ సేవకుడు మాత్రమే. హల్లెలూయా. సేవకుడు గురించే కదా వారు మాట్లాడుతున్నారు. తాను ఆభిరాము ఏమని మాట్లాడుతున్నారంటే, నీతో మాకు పని లేదు అన్న మాట. ఎవరైతే బుద్ధి చెబుతున్నారు, ఎవరైతే బుద్ధి నేర్పిస్తున్నారు వారికే అక్కర్లేదు అని అంటే మనకు కలిగే ఫలితం ఏమిటి? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలారా మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంకా అమ్మాయిలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, మీకు దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా మీరు గౌరవించి సన్మానించగలిగితే మీకు మంచిది. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తున్నారు అని అంటే, తర్వాత వాళ్ళకి మనం ఏం చేస్తామో తెలియదు, కానీ ఏమి చెయ్యరు అని తెలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు నీకు ఎంత సేవ చేస్తున్నారు అని అంటే, ఉదయం టిఫిన్ ఎవరు ఇస్తారండి? మధ్యాహ్నం భోజనం ఎవరు తయారు చేస్తారు? రాత్రి భోజనం ఎవరు తయారు చేస్తారు? నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? నీకు ఇంకా మధ్యాహ్నం కాదు కానీ ఇంకా సాయంకాలం ఏ స్నాక్స్ అయినా కావాలంటే, నీకు నచ్చింది కావాలంటే, నీకు ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే, నీకు ఏవేవో కావాలంటే, ఇది అన్ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరు?
ఎవరండి? ఇవన్నీ చేసింది ఆ తల్లిదండ్రులు అయితే, తల్లిదండ్రులకు ఫ్యూచర్ కి మనం పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఏం చేస్తామో మనకి తెలియదు కానీ, మనం పోషిస్తామో లేదో తెలియదు కానీ, ఇప్పుడే ధిక్కరిస్తూ ఉంటావు కదా, ఇప్పుడే నువ్వు వద్దంటున్నావు కదా, నువ్వు చెప్పేది ఏంటి అని మాట్లాడుతుంటావు కదా. ఇంతగా సేవ చేస్తున్నా, ఇంతగా మేలు చేస్తున్నా తల్లిదండ్రులకు ధిక్కరిస్తే మనకి దిక్కుందా? దేవునికి స్తోత్రం. అందుకే కదా దేవుడు మాట్లాడాడు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ప్రియులారా లేకపోతే మీ తండ్రి పిల్లలారా మీ తల్లిదండ్రులకు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ధర్మమే ఇది, ధర్మమే. నీకు సేవ చేయడానికే చెప్పాలి అని అంటే మనం అనుకుంటాం గాని తల్లిదండ్రులు ఏమనుకుంటాం, మా బిడ్డలు అనుకుంటారు కదా. ఏమనుకుంటారు? నా బిడ్డలు, నా కొడుకు, నా కూతురు అనుకుంటారు కానీ కాదు, పిల్లల కొరకే తల్లిదండ్రుని దేవుడు ఏర్పాటు చేసి, అదే కదా. ఇది అవన్నీ చూసుకుంటే అలాగే అనిపిస్తది. దీని గురించి గడిచిన ఆ దినాల్లో మీకు జ్ఞాపకం చేశాను. ఏమిటి అని అంటే, మనం కష్టపడతాం, కష్టపడి తినడానికి కూడా పక్కన పెట్టేసి డే అండ్ నైట్ కష్టపడి 60 సంవత్సరాలు కష్టపడి ఎవరి చేతిలో పెడతాం? మీరు పట్టుకుని వెళ్తారా? సో ఇవన్నీ సంపాదించింది ఎవరికి? వాళ్ళ గురించే కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం వాళ్ళ గురించా, వాళ్ళ మన గురించా? మనమే. సో ఇంత పెద్ద గిఫ్ట్ మీకు దేవుడు ఇస్తే ఎంత గట్టించుకోవాలండి, ఎంత సన్మానించాలండి, ఎంత విధేయత చూపాలండి, ఎంత తల్లిదండ్రుల మాట వినాలి. పిల్లలారా చాలా మంది ధిక్కరిస్తున్నారు తల్లిదండ్రులు ఏడ్చేటట్టు. అంతే కదా. ఇప్పుడు ఆత్మీయ తండ్రి గురించి మాట్లాడుతూ అతడు నీ పైన అధికారిగా ఉండి ఆయన లెక్క అప్పచెప్పాలి కాబట్టి కన్నీళ్లతో ఆయన సేవ పరిచర్య జరిగిస్తే మీకు ప్రయోజనమేమి లేదు. ఇంకొకటి పిల్లలకి కూడా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు ఏడిస్తే మీకు ఆశీర్వాదం ఉండదు, మీ తల్లిదండ్రులు కన్నీరు కాస్తే మీకు ఆశీర్వాదం ఉండదు, మీ ఫ్యూచర్ ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నారు. మనం దీవించబడాలని అంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభునామానికే మహిమ. చెప్పేవారు ఎవరు అని అంటే దైవ సేవకులు అండి. ఎవరండి? దైవ సేవకులు. ఇంకా చెప్పాలంటే ఈ బుద్ధి ఎందుకు చెబుతున్నారు అంటే కొలసి రాసిన పత్రిక అనుకుంటా, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషులకు బుద్ధి చెప్పుచు ప్రతి మనుషులకు బోధించుచు ఆయనను ప్రకటించు. ఎందుకు బుద్ధి చెప్పుతున్నాడు అని అంటే ఆయన ఎదుట పరిపూర్ణులుగా నిలవబెట్టాలని. స్తోత్రం. ఎలాగంట? పరిపూర్ణ నిలవబెట్టడానికి బుద్ధి చెబుతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా మనం పాట పడుతున్నా, రాజు వస్తున్నాడు రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానునా. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఖచ్చితంగా వస్తున్నాడు. నువ్వు నూరైనా నువ్వు రానైనా నువ్వు ఏమనుకున్నా, అది లేట్ అయినా సరే, అది వేగంగా అయినా, అది ఇప్పుడైనా, అది రేపైనా, అది ఎప్పుడైనా దేవుడు వస్తున్నాడు. అప్పుడు ఆయన ఎదుట మనము నిలవబడాలని, పరిపూర్ణంగా తయారు చేయాలని దైవ సేవకులు మన కొరకు ప్రయాసపడుతున్నారండి. హల్లెలూయా. 5వ అధ్యాయము 48వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండుడి అన్న మాట ఉంటది కదా. ఆయన పరిపూర్ణుడు, అన్ని విషయములో ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిపూర్ణుడు. స్తోత్రం. మంచులందరూ స్తోత్రించారు. ప్రభునామానికి మహిమ కలుగు. ఈ పరిపూర్ణానికి నడిపించడానికి దైవ సేవకులు ప్రయాస పడుతుంటే అంట, ఈ దైవ సేవకుల గురించి ఆ విలువ తెలియకుండా ఇలా మాట్లాడటం నాకు సరికాదు అనిపించింది. నేను అంటాను, బుద్ధి ఏం చేస్తుంది అని అంటే జ్ఞాపకం చేస్తాను.
ఈ బుద్ధి పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. హల్లెలూయా. ఏది పరలోక ఏది ఏది నిజమేనా? బుద్ధి పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? చెప్పండి. బుద్ధి పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? చెప్పరే. నిజమేనా? బుద్ధి పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? చెప్పండి. డౌటా? బుద్ధి ఎలాగైనా తీసుకెళ్తుందా? చెప్పండి సార్. బుద్ధి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళా? సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట. ఓ 19వ వచనం అనుకుందాం. చదువుదాం. విస్తారమైన మాటలకు దోషం ఉండక విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు ఎవడు? బుద్ధిమంతుడు ఎవడంట? తన పెదవులను మోసుకునేవాడే బుద్ధిమంతుడు అన్నమాట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, ఇది చెడ్డ దినములు గనుక బుద్ధిమంతుడు పూరకుండును అన్నమాట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలం కనుక ఇది చెడు కాలం గనుక బుద్ధిమంతుడు ఈ కాలమున బుద్ధిమంతుడు పూరకుండును అన్నమాట. బుద్ధిమంతుడు ఎవడంట? అప్పుడప్పుడు చిన్న యాడ్ ఇచ్చేవారు. ఏమిటి అంటే బబ్బుల్ గోమ కదా. చింగం అంటావా దానికి? చింగం అంటావా? ఏదో అంటారు. దాని గురించి యాడ్ ఇచ్చేవారు. ఏంటి అని అంటే నోరేమో లవలవలవలాడిపోతుందంట. దేవునికి ఇష్టం ఏం లాడుతుంది? అది తింటే. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, బుద్ధిమంతుడు ఇలా మాట్లాడట. బుద్ధిమంతుడు ఏది పడితే అది మాట్లాడట, ఎలా పడితే అలా మాట్లాడట. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఊరుకుంటాడండి. ఇది చెడు కాలం కాబట్టి ఊరుకుంటాడు. ప్రభునామానికే మంచి. ఇంకా చెప్పాలి అంటే బుద్ధి వలన మాత్రమే మన పరలోక రాజ్యానికి. అవునా కదా? అంటే కదా. 15:24 ఏముంది? సామెతల గ్రంథం 15:24 జీవ మార్గంలో నడవాలని ప్రయత్నం చేసేవాడు ఎవడు అని అంటే, ఎంత చెప్పినా వినకుండా ఉండేవాడు ఎవడు అంటే, మీ గురించి కాదు, సీరియస్ అవ్వకండి. కాదు, బుద్ధి గురించి వచ్చింది. బుద్ధి చెప్పేవారు మా దైవ సేవకులు ఎవరంట? మనకు బుద్ధి చెప్పేవారు. ఆ బుద్ధి ఏం చేస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బుద్ధి మనకు పరిపూర్ణులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ బుద్ధిమంతుడే పరలోక రాజ్యానికి నడిపించే మార్గాన్ని వెతుక్కుంటాడట. ప్రభునామానికి మహిమ. కాబట్టి పరలోక రాజ్యానికి నడిపించే ఆ మార్గాన్ని నేర్పించే, బుద్ధి నేర్పించే మన దైవ సేవకుల్ని మనము ఏం చేయాలి? ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను బుద్ధి గురించి. బుద్ధి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుందా లేదా అంటే మీకు చెప్పలేదు. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీకు తెలుసు కదా. ఇప్పుడు అంటారేమో 20వ అధ్యాయం 1-2 వచనంలో ఏమని ఉంటదంటే, అక్కడ బుద్ధి గల కన్యకలను బుద్ధి లేని ఉన్నారా? 1వ అధ్యాయంలో ఉందా? 1వ వచనంలో, మత్తయి సువార్త 1వ వచనంలో 2వ వచనం.
ఐదుగురు బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు బుద్ధి బుద్ధి గలవారు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారు? బుద్ధిమంతులు మాత్రమే. ఈ బుద్ధిమంతులు ఎవరు అని అంటే నూనె మాత్రమే కాకుండా సిద్ధులలో కూడా నూనె పట్టుకొని వచ్చిన వారే బుద్ధిమంతులు. స్తోత్రం. ఒకవేళ ఆరిపోతే మరలా ఎక్స్ట్రా మనకి కావాలి అని ఫ్యూచర్ గురించి ఆలోచించేవారు బుద్ధిమంతులు అన్నారు కదా. ఆ బుద్ధిమంతులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారు? పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత తలుపులు తెరవబడిన తర్వాత ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు బయట ఉండిపోయారు అని అంటే బుద్ధి లేని వారేమో బయట ఉండిపోయారు, బుద్ధి గలవారేమో బుద్ధి నేర్పించేవారు ఎవరైతే బుద్ధి నేర్పించేవారు దైవ సేవకులు. ఈ బుద్ధి వలన మాత్రమే మన పరలోక రాజ్యానికి వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు ఎవరిని తృణీకరిస్తున్నామా? ఇప్పుడు ఎవరైతే మనకు బుద్ధి నేర్పిస్తున్నారో, ఎవరైతే పరిపూర్ణులుగా మనల్ని చేస్తున్నారో, ఎవరైతే దేవుడి రాజ్యానికి వెళ్లే మార్గంలోనికి మనకు నడిపిస్తున్నారో వారిని తృణీకరించడం అనేది మనం దురదృష్టకరం. సరైన బుద్ధి మన అందరికి ప్రభు దయచేయుగా. సులుకైన బుద్ధి మనందరికి దేవుడు అనుగ్రహించు. ప్రభునామానికి మహిమగా. హల్లెలూయా. అలాగే మోసే ఆరోను గురించి మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఎప్పుడైతే ప్రజలు తృణీకరించారు వారి మీదకి దేవుని కోపము వచ్చినట్లు మనం చూస్తాం. 16వ అధ్యాయంలోని సంఖ్యాకాండంలో మనం చూస్తాం. 16వ అధ్యాయంలోని సంఖ్యాకాండంలో 43వ వచనం నుంచి మోసే ప్రభు నామానికి మహిమ. స్తోత్రం. ఇప్పుడు 250 మందిని కోరాహు, దాతాను, అభిరాములు చనిపోయాడు కదా, స్పాట్ లో చనిపోయారు కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత ప్రజలు చేస్తున్నది ఏమిటి అని అంటే, మీరు దేవుని ప్రజల్ని చంపేశారు, ఇలా చేయడం మంచిది కాదు అని మరలా మోసే ఆరోనుల మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఇందాక భూమి నెర్ర విడిచి చంపేసింది కదా, ఇప్పుడు దేనికి తిరుగుబాటు చేసినందుకే కదా. అందుకేనా ఇంకేం దేనికా? తిరుగుబాటు చేసినందుకే కదా. ఇప్పుడు మరలా ప్రజలు ఏం చేస్తున్నారంటే మళ్ళీ తిరుగుబాటే చేస్తున్నారు కదా. అంతేనా? అదే చేశారా? లేదు. తెలిసి ఏం చేస్తున్నారంటే ఇలా తిరుగుబాటు చేసినందుకు ఒక భయంకరమైన సంగతి జరిగితే ఇందులో నుంచి మనం బయటికి రావాలి. ఒకవేళ మనం తప్పుగా మాట్లాడితే దేవుడు కూడా మన మీదకి ఉగ్రత రప్పిస్తాడేమో అని ఆ భయం మనలో ఉండాలి కదా. ఉండాలి. ఆ భయం ఖచ్చితంగా ఎక్కడున్నావు అంటే మోసేతో దేవుడు మాట్లాడుతుండగా తెగులు వచ్చినట్టు మనం చూసాం. అదంతా మీరు చదువు. మోసేతో దేవుడు మాట్లాడుతుండగా మోసే గ్రహించి ఏమన్నాడంటే, మోసే మాట్లాడుతున్నమాట ఆరోనికి త్వరగా ధూపార్తి పట్టుకుని అందులో ధూపం వేసి ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి అని చెప్పుచుండగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు అని అంటే, చేసేటప్పటికి ఎంతమంది చనిపోయి ఉంటారు తెగులు చేత? అండి ఎంతమంది చనిపోయి ఉంటారు అండి? ఎంతమంది చనిపోయి ఉంటారు తెగుళ్ళ చేత? ఆగండి. ఎంతమంది తెగుళ్ళ చేత చనిపోయి ఉంటారు అండి? 47వ వచనం నుంచి చదవండి. మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండేను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసాను. అతడు చనిపోయిన వారికి ఏం చేస్తున్నాడు? అహరోను బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యలో నిలబడితే ఆ తెగులు. ఇప్పుడు మీకు ఇది జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, అందులో చనిపోయిన వారు 14,700 మంది.
కోరాహు, దాతాను, అభిరాము తిరుగుబాటు చేసినందుకు చనిపోయిన వారి సంఖ్య కంటే ఈ సంఖ్య ఎక్కువ అని చెబుతుంది. అంటే మోసే మాట్లాడినప్పుడు, అహరోను పరుగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు అంతమంది చనిపోయారంటే ఆ తెగులు ఎలాంటిది అయి ఉంటది? తెగులు సోకగానే చనిపోతున్నారేమో, ఆ అటాక్ చేయగానే పడిపోయి చనిపోతున్నారేమో, లేకపోతే అంతమంది చనిపోవడానికి అవకాశం లేదు. ప్రత్యక్షపు గుడారం నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు అంతమంది చనిపోయాడంటే అది ఎంత వేగముగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇటు ఏమో తెగులు వస్తుంది, ఒకరిని చంపుకుంటూ వస్తుంది. ఇటేమో జనాభా ఉన్నారు. ఇప్పుడు ఆరోను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ నిలబడారంట? ఇటేమో సవాలు ఉన్నాయి, ఇటేమో బ్రతికిన వారు ఉన్నారు, ఇటేమో చచ్చిన వారు ఉన్నారు, ఇటేమో బ్రతికిన వారు ఉన్నారు. మధ్యలో నిలబడ్డాడంట. ఎవరు? దైవ సేవకుడు మధ్యలో నిలబడాడు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడేమో ఒకరి తరత చనిపోతుంటే ఇతడు చనిపోడా? ఇతడికి అటాక్ అవుదా? ఇతడికి కుటుంబం లేదా? ఇతడికి భయం లేదా? ఇతడికి ప్రాణం మీద ఆశ లేదా? అన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తనకి అటాక్ అవుతుంది, ఒకవేళ నాకు సోకితే నేను చచ్చిపోతాను అని తెలిసినప్పటికీ కూడా మరణించిన వారికి జీవించిన వారికి మధ్య నిలబడిపోయిన వారి దైవ సేవకుడు. నేను మరణించినా పర్లేదు, నాకు ఉగ్రత సోకినా పర్లేదు, నాకు తెగుళ్ళు వచ్చినా పర్వాలేదు, నేను మాత్రము వీరికి మధ్యలో నిలబడతాను అని నీ కోసము నా కోసము దేవుని ఉగ్రతకు అడ్డుపడగలిగిన వాడు దైవ సేవకుడు. ఆ రోజు ఆరోను లేకపోతే, ఆరోను అడ్డు పడకపోతే అయ్యో నేను చచ్చిపోతాను, ఇంతమంది చనిపోతున్నారు కదా, అటు పడిపోతున్నారు, స్పాట్ లో చనిపోతున్నారు కదా, ఇవన్నీ చూసి నన్ను ఎలా అంటావు? నాకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నేను కూడా బ్రతకాలి అనుకుంటున్నాను, కాబట్టి నేను వెళ్ళను అని మోసేతో చెప్పొచ్చు. అలాగనలేదు ఆరోను. ప్రైజ్ ది లార్డ్. అలాగంటే ఇంకా కొంతమంది చనిపోతారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ చనిపోతారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ చనిపోకుండా ఉండాలి అని అంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలోనికి వెళ్ళిపోవాలి. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దెయ్యము పట్టిన వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి వెళ్తుంటే వీరికి గొప్ప శక్తి ఉంటదండి. దైవ సేవకులకు గొప్ప శక్తి ఉంటది. కాబట్టి వారికి ఏమి చేయదు అనుకుంటున్నారేమో, ఏమి జరగదు అనుకుంటున్నారేమో. మనం ఇప్పుడు దేనికి వెళ్తున్నాం? ఇప్పుడు ఒక స్థావరాన్ని స్థాపించుకొని ఒక ప్లేస్ ని అరేంజ్ చేసుకొని అక్కడ కూర్చున్నాడు కదా, అక్కడ కూర్చొని సెటిల్ అయిపోయాడు కదా. మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎందుకు నువ్వు వెళ్ళిపో అని వాడిని వెళ్ళగొట్టడానికి కదా వెళ్తున్నారు. అదేగా మీరు చేస్తున్నారు. ప్రార్థనలు చేసింది అదే కదా. వాడు స్థావరాన్ని వాడు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళగొడుతుంటే మీకు ఏమందా? ఏమంటే అది ఊరికేనే ఉంటేనే ఎవరిని బిరికి వేయదుమా అని గర్జించు సింహం వలె వెతుకులాడుతూ తిరుగుతున్నవాడు కదా వీడు. మరి వాడు జోలికి వెళ్తే గాడిదని లేపి అన్నట్టు కదా. జాగ్రత్త సుమా. మీరు అనుకుంటా భయపడుతాయి, ఏం కాదు. కానీ గుర్తు చేస్తాను, ఇది ఏమీ కాదు అని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా వాడు అటాక్ చేస్తాడు, ఖచ్చితంగా వాడు దాడి చేస్తాడు. దైవ సేవకులు ఏం చేస్తున్నారంటే నన్ను అటాక్ చేసినా పర్లేదు, నాకు ఏమైనా పర్లేదు, నా ప్రజలకి ఏమవకూడదు, వారు విడిపించబడాలి, వారు బాగుపడాలి, వారు స్వస్థత పొందాలి, ఆ దయ్యపు శక్తి నుంచి విడిపించబడాలని ప్రయాసపడుతున్న వాడి దైవ సేవకుడు. అయ్యో బాబోయ్ నేను రాను, దెయ్యమా, అమ్మో పీక పిసుకుతుందంట, నేను రాను బాబోయ్ అని ఏ దైవ సేవకుడు అంటాడండి? శక్తి లేకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్తాడు, శక్తి లేకపోయినా ముందుకు వెళ్తాడు, శక్తి లేకపోయినా ప్రయాస పడతాడండి. అదే దైవ సేవకుడు. మీరు అంటున్నారు నీతో మాకు పని లేదయ్యా అని అంటారు. నీకు నాకు అసలు పని లేదు, అవసరం అని అంటున్నారంటే ఒకసారి ఆలోచించండి. దైవ సేవకులు అవసరత మనకి లేదండి. నామానికి దైవ సేవకులు అటాక్ చేయకపోయినా సరే పిల్లల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తది, కుటుంబాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తది. ఆడికి ఏంటంటే ఆడికి మర్యాద ఏమి ఉండదు. వాడు అటాక్ చేయడమే, సర్వనాశనం చేద్దామని, దొంగతనం చేయడానికి, నరహత్య చేయడానికి దిగి వస్తాడు. వాడు బ్రతికించడానికి కాదు, ఎవరిని పాడు చేద్దామని కదా వాడు ప్లాన్.
అయినప్పటికీ కూడా, ఇది తెలిసినప్పటికీ కూడా, నా కుటుంబం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారికి ఏమైనా అవుతుందేమో అని పట్టించుకోకుండా నీ కొరకు ప్రయాసపడేవాడు దైవ సేవకుడు. స్తోత్రం. మనం ఎంతగా గౌరవించాలి సార్, ఎంతగా గౌరవించాలి. ఎంత అవసరం ఉందో మనకి దైవ సేవకులు అవసరత. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఇవి తెలియాలని జ్ఞాపకం చేస్తున్నానండి. ఇది తెలియక అనేక సందర్భంలో దైవ సేవకులు మాట వినకుండా తృణీకరించి అక్కర్లేదులే అని అనేస్తూ ఉంటాం. కాదు, దైవ సేవకులకు మనకు అవసరం. ఆ రోజు వారంలో వెళ్ళకపోతే అలా జరగడానికి ప్రభు నామానికి పౌలు గురించి మనం ఏం విన్నామంటే, ఆయన 3 సంవత్సరాలు ఏడుస్తూ బుద్ధి చెబుతున్నాడంట. మీరు అనుకుంటున్నారు నేనే ఏదో పెద్ద చేసేస్తున్నాను అనేసి అనుకుంటున్నారు. కాదు, ప్రతి దైవ సేవకులు చేస్తుంది అదే. ప్రతి దైవ సేవకులు చేస్తుంది అదే అండి. ఎవరు రాకపోయినా వారి ఇంటికి వెళ్ళి, ఎవరు రాకపోయినా అయ్యా రండయ్యా, ఒక రోజైనా రండయ్యా, కొద్ది లేట్ అయినా రండయ్యా, దేవుని సంధికి రండయ్యా అని వారికి బ్రతిమిలాడుతూ ఎందుకు పిలుస్తున్నారంటే వారి బాధ్యత అది. దేవుడు వారికి ఆ బాధ్యత అనుగ్రహించాడు. పౌలుకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చిన తర్వాత 3 సంవత్సరం తర్వాత అదంతా మీరు చదివితే ఎవరిని తప్పిపోకుండా దేవుడు నాకు ఏదైతే చెప్పాడో ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా మీ అందరికీ నేను ప్రకటించాను. ఒకవేళ ఎవరికి ప్రకటించలేదేమో ఇప్పుడు మీరు చెప్పండి, లేదే ఏమైనా మీ దగ్గర తీసుకున్నానేమో అదైనా సాక్ష్యం చెప్పండి అంటే ఏమీ తీసుకోలేదయ్యా అని వారు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఎలాంటి పరిచర్య చేశాడంటే, తన కోసము తనతో ఉన్న వారి కోసం కష్టపడి పరిచర్య చేశాడండి. ఏ సొమ్ము ఆశించి ఆయన పరిచర్య చేయలేదు. ఎలీసా కూడా ఏమైనా సొమ్ము ఆశించి పరిచర్య చేశాడండి. నయమాను తీసుకొచ్చి కానుక ఇస్తుంటే తీసుకున్నాడా? అవన్నీ చూసి వీడికి ఆశ పుట్టేసింది. ఎంత సొమ్ము తీసుకొస్తే మా యజమానుడికి బుద్ధి లేదు అని వీడెళ్ళి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కానీ దైవ సేవకులను తృణీకరించాడు. దేవునికి హల్లెలూయా. ఇస్తే దేవుడు ఇవ్వాలి, పోషిస్తే దేవుడు పోషించాలి. ప్రైజ్ ది లార్డ్. నామానికి మహిమ కలుగును. కాబట్టి దైవ సేవకుల విలువ ఎంత అనేది జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మంది చిన్నగా ఇలాగా చిన్న చూపు చూసి మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు ఇందాక జ్ఞాపకం చేశాను కదా, మీరు 2వ రాజుల గ్రంథంలో కానీ మీరు చూస్తే, 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో అనుకుంటున్నాం 50 మందికి అధికారి అయిన ఒక వ్యక్తి. చిన్నది జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఎందుకు అలా జరిగింది? ఆయన ఏమన్నాడంటే అంటే దైవజనుడా దిగిరా, రాజు నీకు అంతేనా? అలాగే ఉందా? మరి ఎందుకని అగ్ని దిగి వచ్చి కాల్చుడుగా కానిసాడు? ఈ మాట మీకు తెలుసు కదా, ఎందుకని అలాగన్నాడు? అందులో ఏం తప్పు ఉందని ఎందుకు అనవలసి వచ్చింది? సైలెంట్ ఉంటారే అండి. ఎందుకు సార్? బాగా తెలివైనయ్యా. ఎందుకు జ్ఞాపకం చేస్తాను, ఇతడు దైవ సేవకుడు అని పిలిచేస్తున్నాడు కానీ దైవ సేవకుని విలువేంటో వీడికి అర్థం కాలే. ఏమనుకున్నాడంటే మా రాజే గొప్పవాడు. ఎవడు? మా రాజు గొప్పవాడు, దైవ సేవకుడు గొప్పవాడు కాదని అనుకుంటున్నాడు ఈయన. కాబట్టి మా రాజు పిలుస్తున్నాడు, మా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అనుకుంటున్నాడు. దైవ సేవకుడు ఎవడు అని అంటే దేవాది దేవునికే ప్రతినిధిగా ఉన్నవాడండి. రాజును నియమించింది ఎవరు? దేవుడి కదా. దేవుని పక్షాన మాట్లాడేవాడు దైవ సేవకుడు. ఇప్పుడు ఎందుకని అంత చిన్న చూపు? ఎందుకని నువ్వు త్వరగా అని అంటున్నాడు. అలాగా దైవ సేవకుడిని పిలవడం ఎందుకంటే నేను రాజు దగ్గర ఒక అధికారి, నా కింద 50 మంది పని చేస్తున్నారు. నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను కాబట్టి అతడు నాకంటే తక్కువవాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు.
దైవ సేవకుడు అనేస్తున్నాడు కానీ దైవ సేవకుని విలువేంటో తెలియడానికి ఎందుకు తెలియలేదు తెలుసా? ఏలియాకి సరైన బట్టలు లేదు కాబట్టి, ఏలియాకి సూటు వేయలేదు కాబట్టి, ఏలియా విధవరాలు దగ్గర ఆ చిన్న రొట్టె ముక్క తిని బ్రతుకుతున్నాడు కాబట్టి, సరైన వసతి ఈయనకి లేదు కాబట్టి ఏమన్నాడు? దైవజనుడా, దేవునికి ఇష్టం. దైవ సేవకుని పక్షాన ఎవరున్నారో అన్న సంగతి అర్థం కాలేదు అతనికి. అతను వెనుక ఇప్పుడు మాకు జ్ఞాపకం చేయనా, మీరు రోడ్డు మీదకి సెంటర్కి వెళ్ళండి, ఈ బద్దిలపాలెం ఆ సిగ్నల్ పాయింట్ ఉంది కదా, ఇలాగ ఆపండి, అలాగ వస్తూ ఉంటాయి కదా, ఇలాగ ఆపండి, ఆగుతుందా? ఆడొకడు వస్తాడు, ఇలా చేస్తాడు, ఆడనే బలవంతుడు, ఆడు కొడేస్తాడా? మరి ఎందుకని ఆడిని చూసి ఒక బైక్ నడవడు, ఇలా కానీ ఉండిపోతాడు, రాయ్ అంటూ ఉండిపోతాడు. ఎందుకని? అది లాక్కొడితే పడిపోతాడు కదా, మరి తగలాడు. అయినా ఎందుకని? అతను బట్టి కాదు, అతనికి ఉన్న డిపార్ట్మెంట్ బట్టి దేవుని చేసుకోవచ్చు. అతని వెనుక ఉన్న దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దైవ సేవకులు మాత్రమే చూస్తున్నాం, అతను వెనుక ఉన్నవాడు ఎవడో అనే సంగతి మనకి తెలియదు. అందుకే యోహాను మాట్లాడుతూ, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు శక్తివంతుడు, దేవుని తీసుకోండి, నీళ్లలో పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తాడన్నాడు. నువ్వు క్రీస్తువా అంటే నేను క్రీస్తులు కాదు, నేను మార్గాన్ని సరళం చేయడానికి దిగి వచ్చిన వాడు అన్నాడు. నేను ఆయన చెప్పుల వాళ్ళను విప్పుటకైనను నాకు పాత్రుడు కాదు అన్నాడు. ఆయన ఎవడు అనే సంగతి ఇంకా ఆయనకి అర్థం కాలేదు. ప్రభునామానికి మహిమ కలుగు. అందుకే చిన్నగా మాట్లాడుతున్నాడు, దిగిరా అంటున్నాడు. ఎలా మాట్లాడే దైవ సేవకుడికి మనము, అందుకే చెప్పాను, దైవ సేవకుని గౌరవిస్తే మనం ఆయన్ని గౌరవిస్తాం కదా. ఆయన మాట వింటే ఆయన మాట విన్నట్టే. మన దైవ సేవకుని మాట తృణీకరిస్తే దేవుని మాట తృణీకరించినట్టే. కాబట్టి సొంత మాటలు ఎవరు పలకరండి, సొంత మాటలు ఎవరు పలక. రఘునామానికి నిర్గమకాండం 32వ అధ్యాయంలో, నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోసే కొండేపాటు చేసి వాళ్ళు సంతోషిస్తున్నారు, గంతులేస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఎక్కడ? దూడ ఎదుట సంతోషిస్తున్నారు, తినుచు తాగుచు సంతోషిస్తున్నారు. అప్పుడు మోసే కిందకి దిగి వచ్చిన తర్వాత అవి చూసి ఆ 2 పలకలు కింద పడవేసి లేవీయులను పిలిచి, లేకపోతే యెహోవా పక్షాన ఉన్నవారు ఎవరు నా యొద్దకు రండి అంటే లేవీయులు వస్తారు. అప్పుడు మీ ఆయుధాలు పట్టుకొని మీ పొరుగు వారిని చంపండి అని అంటే 3000 మంది ఆ రోజు చచ్చిపోతారు. 3000 మంది చచ్చిపోతారండి. ఇప్పుడు ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఐగుప్తులో అద్భుతం చేసింది దూడ అండి, ఎర్ర సముద్రం పాయం చేసింది దూడ, ఆకాశం నుండి మన్ను కురిపించింది దూడ, బండ నుంచి నీరు తెచ్చింది దూడ. మరి వెంటనే మారిపోయారే. ఆ దూడను చూసి, ఓయ్ ఐగుప్తు దేశం నుంచి నడిపించింది నువ్వే అని మాట్లాడుతున్నారు. అలాంటి దేవుడు ఏం చేస్తాడు? దేవుని ఉగ్రత వారి మీదకి వస్తే 32:32లో ప్రార్థన చేస్తున్నాడు మోసే. అవసరం చదవండి. వాళ్ళేదో కింద వచ్చినప్పుడు ఏమిటంటే, ఎవరి పాపము చేశారో వారి పేరు జీవ గ్రంథం నుంచి తుడిచివేయబడుతుంది కానీ నేను నుంచి తుడిచేస్తాను అని దేవుడు మాట్లాడుతాడు. ఇప్పుడు మోసే ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు? ఇజ్రాయెల్ పక్షాన మాట్లాడుతూ, ప్రజల పక్షాన మాట్లాడుతూ, అయ్యా వారు దాన్ని నరకానికి వెళ్ళిపోతే నేను ఒక్కనే పరలోక రాజ్యాన్ని ఏం చేస్తాను, కాబట్టి నా పేరు కూడా తీసే, నేను నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధమే గాని వారి పాపాలను క్షమించకుంటే మాత్రం నేను మాత్రం పరలోక రాజ్యానికి రాను అని పట్టుపట్టిన వాడు దైవ సేవకుడు అండి.
హల్లెలూయా. వారి పాపాలు క్షమించే వరకు నేను విడిచిపెట్టను. ఒకవేళ క్షమించకపోతే నా పేరే తీసి అని అంటే నేను ఒకవేళ నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు మాత్రం నరకానికి వెళ్ళకూడదని నీ కొరకు నా కొరకు ప్రయాసపడుతున్న వాడి దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. అంతా మాట్లాడతాడు, ఎవరిని చూస్తే స్వార్థమే కదా. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నేను ఆశీర్వదించబడాలి, ఇదే కదా మనకి కాదంటారా? మరి ఈ సందర్భాల్లో కూడా ఇలాంటి పరిస్థితిలో కూడా నా ప్రజలు బాగుండాలి, నా ప్రజలు క్షమించబడాలి, నా ప్రజలు దేవునికి అంగీకారంగా మారాలి, నా ప్రజలు చీకటి నుండి వెలుగులోనికి వచ్చేయాలి, మరణం నుండి జీవంలోనికి దాటిపోవాలి, నరకము తప్పించబడాలని ప్రయాస పడుతున్నవాడు దైవ సేవకుడు కాదండి. స్తోత్రం. నీ కొరకు నా కొరకు ఇప్పుడు దేవుడు క్షమించాడు కదా. ఇది ఎవరు బట్టి క్షమించాడండి? ఇజ్రాయెల్ బట్ట కాదు కదా, మోసే ప్రార్థన చేసిన దాన్ని ప్రార్థన చేయడానికి దమ్ము ఉండాలండి. ఆ ప్రార్థన చేయడానికే దేవుని రాజ్యములు లేకపోతే ఆ జీవ గ్రంథంలో పేరు తుడిచివేయబడ్డం అంటే అంత ఈజీ అయిన ప్రార్థన కాదని. ఎవరు పేరైంది అక్కడ ఉండదో వారు నరకంలో పడవేయబడతారు. అలాగా నీ కొరకు నా కొరకు ప్రయాసపడి వారి కాబట్టి దైవ సేవకులు కన్నీరు కాచుతూ సేవ చేయడం అనేది మనకు ఆశీర్వాదము కాదు. ఆ రోజు వెనకాతల వెళ్తూ వద్దయ్యా, పర్లేదయ్యా, అధికారం ఇవ్వలేదు. ఒకవేళ పడిపోయాడా అసలు ఎవడయ్యా పరుని సేవకుల గురించి మాట్లాడడానికి అంటాడు. అతడు నిలిచుంటుట, అతడు పడిపోవుట దేవునికి ఇష్టం. అతన్ని లేపుతాడు, మరలా ఒకవేళ పడిపోయాడు మరలా లేపుతాడు, మరలా బాగు చేస్తాడు, మరలా వాడుకుంటాడు. దేవునికి ఇష్టం. సడన్ గా ఏదైనా చిన్న జరిగితే తొందరపాటులో మనం మాట్లాడేయకూడదు. చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి అని గాని ఏదో వారి మీద నింద మోపడానికి మాత్రం ప్రయత్నం అయితే చెయ్యొద్దు అని బైబిల్ చెబుతుంది. నేను కాదు, బైబిల్ చెబుతుంది. కాబట్టి మనము తొందరపాటులో ఎవరి గురించి అయినా మాట్లాడడానికి మనకి దైవ సేవకులు అవసరం. దైవ సేవకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఉన్నారు. నేను అంటాను, దేవుడు మన జీవితంలో కృప అనుగ్రహిస్తున్నాడంటే దైవ సేవకులు మన గురించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కన్నీరు కాలుస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం అలాగున్నాం. ఖచ్చితంగా మనం చెప్పగలమా? మన భక్తి అని చెప్పగలమండి? మన నీతి అని చెప్పగలమా? నా యథార్థత అని చెప్పగలమా? కాదు కదా. అనేక సందర్భాల్లో మనము బలహీనులే అయినప్పటికీ కూడా ఇంకా స్థిరముగా ఉన్నామంటే, ఈ రోజు బ్రతికే ఉన్నామంటే, ఈ రోజు సజీవంగా ఉన్నామంటే, ఇంకా మాట్లాడుతున్నామంటే, మనం చూడగలుగుతున్నామంటే ఆయన కృపయే. కానీ మన కొరకు ప్రార్థన చేసేవారు చాలా మంది. లోతు రక్షించబడ్డానికి లోతు చేసింది ఏమీ లేదు. దాని వెనుక అబ్రహాం ప్రార్థన ఉందండి. అబ్రహాం తెగింపు ఉందండి. అబ్రహాం తెగించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టి లోతు కాపాడబడ్డాడు. ఒకవేళ లోతు అనుకుంటాడు, నేనే అనుకుంటాడేమో, కానీ లోతు చేసింది ఏమీ లేదు. దైవ సేవకుడే. అందుకే ఈ మాటలు ముగిస్తున్నాను. మన దైవ సేవకులు ఎంతో అవసరం. మనకు బుద్ధి చెప్పేవారే దైవ సేవకులు. మాటలు దేవుడు ఆశీర్వదించునుగా.